అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తున్నా. కథ పేరు వింత పావుకోళ్ళు. పావుకోళ్ళు అంటే పూర్వకాలంలో కాళ్లకు వేసుకునే చెప్పుల్లాంటివి. పూర్వకాలమందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టు పేద, కానీ న్యాయవంతుడు, మంచి పనివాడు. నాగన్న చేతితో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చినా, అతను ఒక జోడు మరమ్మత్తు చేసి ఇచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది. అయితే ఇంత నాణ్యంగా జోళ్లు తయారు చేయడం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది, కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది. ఎందుకు అంటే, ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నుతూ ఉండడం చేత మళ్ళీ ఎవళ్ళూ కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారు చేసిన జోళ్లు అమ్ముడుపోక నిల్వ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవడం కష్టమైపోయింది. ఏమిట్రా దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా, అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకు వచ్చాడు. ఎవడైనా కొట్టులోకి వస్తాడా, ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకొని ఉన్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగు చేసి ఇచ్చాడు. పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ళు ఆకారంలో ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవ్వళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరికీ కనిపడేటట్టు చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వస్తూ జోళ్లు కొనుక్కుపోతూ వచ్చారు. ఇదంతా ఆ పావుకోళ్ల మహిమే గదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి 3 పనివాళ్లను పెట్టుకోవలసి వచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు అంత అదృష్టం తెచ్చిన ఆ పావుకోళ్లను మాత్రం అమ్మక, వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ ప్రాణపదంగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారటులో నాగన్న కొట్టు ముందరగా వెడుతూ ఉండగా, రాజకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది. రాజు సారటు దిగి వచ్చి, ఒరే అబ్బి, ఆ పావుకోళ్ల జత ఇలా ఇవ్వు అన్నాడు. ప్రభు, ఇవి అమ్మేవి కావు, కావాలంటే సరిగా ఇటువంటివే మరొక జత తయారు చేసి 1 గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న. కాని రాజకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది. చివరకు ఎలా అయితేనేమి, ఇష్టం లేకపోయినా 1000 వరహాలకు నాగన్న ఆ పావుకోళ్లను అమ్మివేయవలసి వచ్చింది. నాగన్నకు ఇయ్యటానికి రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండేటంతలో అప్పటికప్పుడే పావుకోళ్లల్లో కాళ్ళు దూర్చిన రాజకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువైపు చూచే వరకు ఆ పావుకోళ్లు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది. రాజకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నది. చేసేదేమున్నది? రాజు వెంబడి నాగన్న, అతని వెంట పనివాళ్లు 3 గబగబలాడుతూ పరుగులెత్తారు. రాజుగారి సారటువాడు గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తినా రాజకుమారిని పట్టుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనబడలేదు. రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశాలకు నౌకర్లను పంపించాడు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుగొన్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు. కానీ నాగన్న వద్దనున్న పనివాళ్లల్లో తిప్పడనేవాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి, రాజకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు.
తిన్నడు పోయి పోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయం అయ్యింది. అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తున్నారు. ఆ కుక్క చూపులకు చిన్నదే కాని దానిని వారు ఎంతగా పట్టి లాగినా భూమి నుండి ఊడి రావడం లేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతనిని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చినాయి. తమకు సహాయపడమని వారు అతనిని బతిమిలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూచి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన దోవతి చించి ఆ పేలికతో కుక్క కాలికి కట్టు కట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూచి యక్షులు ఆశ్చర్యపోయారు. తిన్నడు గొప్ప మంత్రగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి అతనిని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాలా సత్కరించాడు. తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు అబ్బాయి నీకు జయమవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు. యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన్నే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు. చిన్ని కుక్క కూడా బిలబిలామంటూ తిన్నడిని నాకజొచ్చింది. వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ముందు ఒక మంత్రకత్తె వద్దకు వెళ్లారు. మంత్రకత్తె శాస్త్రాలు తిరగవేసి, అబ్బాయి, ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడవి ఉన్నది. ఆ చిట్టడవి అడ్డు తగలడం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకొని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కుల నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్లు ఆమెను ఎత్తుకుపోతాయి, జాగ్రత్త అన్నది. అటైతే అమ్మా, మేము రాజకుమారిని తీరుగా తీసుకురాగల ఉపాయమేమిటి అని వేడుకొనే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటివలే నడిచింది. తరువాత మంత్రగత్తె మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నూలుపోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది. తిన్నడు యక్షుడు పోయి పోయి చిట్టడివిని కనుక్కొని అక్కడ తుప్పలకు తగులుకొని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు. ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తుకుపోయి రాజకుమారిని నాకటం ప్రారంభించింది. తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కనపడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడజొచ్చింది. ఆ సమయంలో అదను చూచి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్టు పడవేసి మంత్రకత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు. తక్షణమే ఆ పావుకోళ్లు రాజకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయినాయి. ఇంతకాలానికి ఆ పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకొన్నది. అతనినే తన భర్తగా చేసుకొనవలనని కూడా తన మనస్సులో నిశ్చయించుకొన్నది. అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్లే వరకు మళ్లీ తన కూతురు కంటబడినందుకు రాజు అపరిమితానంద భరితుడై తిన్నడిని అనేక విధాలా కొనియాడాడు. తరువాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు ఇంత చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోకవిడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి, అమ్మాయి, వీడు వట్టి బికారీవాడు, ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చజెప్ప చూశాడు. అక్కడే ఉన్న తిన్నడు, రాజా, నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా, ఈ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కాదా? నన్ను బికారివాడంటావా ఏమిటి అని నిర్భయంగా అడిగాడు. రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు. తరువాత అతి వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టు పేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు. ఈ కథ 50 ఏళ్ల క్రితం ప్రచురితమైనది. ఆనాడు వాడిన పదాలను మనము గమనించవచ్చు. ఇంతటితో కథ సమాప్తం.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.